రాజమండ్రి కల్తీపాల సంఘటనలో 5గురు మృతి చెందారు. 4 పెద్దవాళ్ళు చనిపోయారు. 5 సంవత్సరాల ఒక బాలుడు వైజాగ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ మృతి చెందాడు. అక్కడ వైద్యం తీసుకుంటున్న చిన్నారుల్లో ఒక ఆవిడ చెప్తున్నారు, మా బాబుకి 2 సంవత్సరాలు కమల పిల్లలు, ఒక పాప ఒక బాబు ఉన్నారు. ఇద్దరికీ కూడా నేను రోజులాగానే వాళ్ళకి ఫుడ్ అనేది ఇస్తూ ఉంటాను. ఆ రోజున మా బాబుకి పాలు పట్టించాను. ఆ పాలు వల్లే ఇలా జరిగిందని మేము గ్రహించుకోలేకపోయాము. ఏం పెట్టానా, ఎందుకు తేడా అయిందని చెప్పేసి మా బాబు వామిటింగ్స్ చేసుకోగానే ఏదో మామూలుగా ఫుడ్ అరక్కేమన్నా ఇలా అయిందేమోనని అనుకున్నాను. కానీ తర్వాత తెలిసింది పాలు వల్లే వచ్చిందని డాక్టర్లు చెప్పారు. డయాలసిస్ చేయాలని అనగానే అక్కడ కండిషన్ సీరియస్గా అయిపోగానే కాకినాడ వెళ్ళండి అని చెప్పారు. అదే హాస్పిటల్ నుంచి అంబులెన్స్లో మేము కాకినాడ వెళ్తే కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా అక్కడ డయాలసిస్ లేదు చిన్నపిల్లలకి అని చెప్పారు. మళ్ళీ రిటర్న్ వచ్చాము. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేలోపు నాకు 6 అవర్స్ టైం వేస్ట్ అయిపోయింది. ఈ సమయంలో ఇంకొక 2 పాయింట్లు ఎక్కువ పెరిగిపోయింది. పిల్లాడి కండిషన్ సీరియస్ అయిపోయింది. వెంటనే మేము రెయిన్బో హాస్పిటల్కి వచ్చాము. అక్కడ హాస్పిటల్లో జాయిన్ చేసుకున్నారు. 78 గంటలు అయితే కానీ మేము ఏమీ చెప్పలేమని చెప్పేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారని ఆ తల్లి పాపం బాధపడుతూ చెప్తున్నారు. దీని గురించి నేను ఎంత దూరం అయినా సరే వెళ్తాను. గవర్నమెంట్ కూడా సరిగ్గా పట్టించుకోవాలి, ఎక్కడికక్కడ చెకింగ్లు చేయాలి, సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి. పాలల్లో ఈ రకంగా కలిపితే ఇంకా మేము ఏం ఫుడ్ తినాలి? సీనియర్ సిటిజన్స్, చంటి పిల్లలకే ఈ ఎఫెక్ట్ బాగా కనిపించిందని ఆ తల్లి పాపం బాధపడుతూ చెప్తున్నారు. మేము ఈ విషయాన్ని మాత్రం వదిలిపెట్టడం, ఎంత దూరమైనా వెళ్తామని చెప్తున్నారు. ఇక్కడేమో పాల వ్యాపారి కుటుంబ సభ్యులు, మాకేమీ తెలీదు, మేము 11 సంవత్సరాల నుండి ఈ వ్యాపారం చేస్తున్నాము, ఎప్పుడు కూడా పాలు విరిగిపోవడం అనేదే ఉండదని ఈ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కానీ చివరికి తేలింది ఏంటండి, ఈ వ్యాపారస్తులు పాలను తీసుకొచ్చి నిల్వ చేసే ఫ్రిడ్జ్ ఏదైతే ఉంటుందో అందులో ఆ ఫ్రిడ్జ్కి సంబంధించిన కెమికల్స్ వల్ల ఈ పాలు నిల్వ ఉంచడం, ఆ కెమికల్స్ అన్నీ ఈ పాలల్లో కలవడం వల్ల ఈ పాలు విషపూరితం అయిపోయి ఇలా ప్రజలు తాగడం వల్ల అనారోగ్య సమస్యలు పాలయ్యారని ఈ రోజున రిపోర్ట్లు వచ్చాయి. మనం తినే ఆహారం ప్రతిదీ కూడా కల్తీయే. కానీ ఇక్కడ అందరూ అంటున్న మాట ఏంటంటే, అసలు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎక్కడున్నారు, అసలు ఏం చెక్ చేస్తున్నారు? ఎవరైనా కంప్లైంట్ ఇస్తేనే అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెకింగ్ చేస్తారా? మిగిలిన రోజుల్లో ఏమీ పట్టించుకోరని చాలామంది ప్రశ్నిస్తారు. నిన్న ఈ పాల కల్తీ జరిగిందని ఈ అడావిడి జరగగానే విజయవాడ వెళ్ళి విజయవాడ పాల కేంద్రంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు అక్కడ చెకింగ్ చేయడం మొదలుపెట్టారు. మిగిలిన రోజుల్లో ఎందుకు చెక్ చేయరు? అసలు ఇలాంటి వాటిపైన ఎవరైనా దృష్టి పెడుతున్నారా? అలాగే మనం చూసాం, బయట హోటల్స్లో కూడా ఎన్నో కల్తీలు జరుగుతున్నాయి. నిల్వ ఉంచిన చికెన్ తీసుకొచ్చి వేడి చేసి పెట్టేస్తున్నారు. ఫ్రిడ్జ్లో పెట్టిన అల్లం వెల్లుల్లి పేస్టులు, డేట్ అయిపోయిన మసాలా ప్యాకెట్లు, ఇలాంటివన్నీ వేసి చక్కగా వేడివేడిగా పెట్టగానే మనం ఆహా ఊహ అంటాం ఎంతో బాగుందని బయట ఫుడ్డే ఇష్టపడి మరీ తినేస్తున్నాం. అందరూ చెప్తూనే ఉంటారు, బయట ఫుడ్కి తినకండి, ఎక్కువ అనారోగ్య సమస్యలు వస్తాయి, అన్నీ ఇలాంటివి నిల్వ వస్తువులు వేస్తున్నారని ఎంతమంది ఎన్ని చెప్పినా సరే మన వాళ్ళకి ఏంటంటే సమయం కుదరక, వండుకునే టైం లేక, హడావడి బతుకులు, బిజీ లైఫ్లు గడుపుతూ ఉంటే ఎక్కడ ఏ హోటల్ కనబడితే అక్కడికి వెళ్ళి తినేయడం, రోడ్ సైడ్న ఏది కనబడితే అది కొనుక్కొని తినేస్తూ ఉంటాం. అసలు ఇవన్నీ పట్టించుకోవాల్సింది ఎవరు? ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎక్కడికక్కడ చెకింగ్ చేయాలి. అసలు ఈ ఫుడ్ అమ్మే వాళ్ళకి లైసెన్సులు ఉన్నాయా? ఏం కలుపుతున్నారు ఇందులో? కెమికల్స్ ఏమన్నా కలుపుతున్నారా? కలర్స్ ఏమన్నా కలుపుతున్నారా? ఇలాంటి చెకింగ్లన్నీ కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు చేస్తే కొంతలో కొంత అయినా సరే భయం ఉంటుంది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, ఆచంట ప్రాంతాల్లో ఆ కాలువ గట్టున రోడ్డు పక్కన బెల్లం అమ్మేస్తున్నారు. ఈ రోజున మనం బెల్లం స్వీట్స్ చేయడానికి వాడుతూ ఉంటాం, వంటకాల్లో వాడుతూ ఉంటాం. అదే బెల్లం మనం చెరుకు రసంతో తయారు చేశారనుకుని ఎంతో ఇష్టంగా కొనుక్కొని తెచ్చుకుంటూ ఉంటాం. ఎంత రేట్ అయినా సరే పెట్టుకుంటూ ఉంటాం. కానీ ఈ రోజున చెప్తున్నది ఏంటంటే, అసలు చెరుకు పంట మన గోదావరి జిల్లాలో పండించట్లేదు, చెరుకు ఎక్కడ కూడా దొరకట్లేదు. అయినా సరే చెరుకు రసంతోనే మేము తయారు చేసామని అంటూ చెరుకు ఫ్లేవర్స్ వచ్చేలాగా కెమికల్స్ కలిపేసి ఈ రోజున ఆచంట, పాలకొల్లు గ్రామాల రోడ్డు పక్కన బెల్లం తయారు చేస్తున్నారు. నిజంగా అక్కడికి వెళ్ళి నిన్న మీడియా వాళ్ళు చూస్తే అందరూ షాక్ అయిపోయారు. ఆ కెమికల్స్, ఆ కలర్స్ ఎంత దారుణంగా ఉన్నాయనంటే ఇది స్వచ్ఛమైన బెల్లం అని అమ్మేస్తున్నారు. పైగా రోడ్డు పక్కనే ఉండడం, ఎవరన్నా వెళ్ళి అసలు ఏం జరుగుతుందో, ఆ పాకల్లో ఏం వండుతున్నారని చూద్దామని వెళ్తే అసలు అక్కడికి ఎవరిని కూడా రానివ్వట్లేదు. మీరు ఇక్కడికి రావడానికి వీల్లేదని చెప్పేసి వాళ్ళ మీద దాడులు కూడా చేస్తున్నారు. అంటే అంత పబ్లిక్గా రోడ్డు పక్కన పాకలు వేసేసి బెల్లం తయారు చేస్తుంటే ఎవరికి కూడా ఎందుకు కనిపించలేదు? గవర్నమెంట్ అధికారులు ఎవరు కూడా ఎందుకు పట్టించుకోలేదు? మరి ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏం చేస్తున్నట్టు? అంత పబ్లిక్గా వాళ్ళు అక్కడ పెట్టారని అంటే ఎవరికి తెలియకుండానే అక్కడ బెల్లం తయారు చేస్తున్నారా? అన్ని ప్రాంతాలకి కూడా ఆ బెల్లాన్ని సరఫరా చేస్తున్నారు. అంటే అంత కల్తీ బెల్లాన్ని తిని ఎంతమంది అనారోగ్యం పాలవ్వాలి? వేళ పాలు గురించి 5గురు చనిపోయారని ఈ రకంగా మాట్లాడుతున్నారే, మరి మిగిలిన వాటి మీద కూడా గవర్నమెంట్ దృష్టి పెట్టాలి కదా. ఆయిల్స్, ఇప్పుడు మనం కొనే ఆయిల్స్, ఈ పల్లి నూనె కావచ్చు, రిఫైండ్ ఆయిలే కావచ్చు, ఇవన్నీ మనకి తక్కువ ధరలో 150 రూపాయలకి, 180 రూపాయలకి, ఇలా 200 లోపు అమ్ముతున్నారని అంటే అసలు ఈ రేటుకి వాళ్ళు ఎలాగ ఇవ్వగలుగుతున్నారు? అందులో ఏం కెమికల్స్ కలుపుతున్నారు అనే దాని మీద కూడా ప్రతి ఒక్కరు కూడా చెక్ చేయాలి. ఈ రోజున అందరూ
అడుగుతున్న మాట అదే. ఈ రోజున వేరుశనగ నూనె అని 150 రూపాయలకి అలా అమ్మేస్తున్నారు. ఆ రేటుకి ఆ నూనె రాదు. కానీ మరి వీళ్ళు ఇందులో కలిపే కెమికల్స్ ఏంటి? ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ ఆయిల్ ఫ్యాక్టరీల మీద కూడా చెకింగ్ చేసి ఆయిల్కి సంబంధించింది ఏం చేస్తున్నారు అనేది ఇలాంటివి కూడా ఎంక్వైరీ చేయాలని ప్రతి ఒక్కరు ఈ రోజున కోరుకుంటున్నారు. మనం తినే ఆహారంలో ఈ రోజున గుండె జబ్బులు వచ్చేస్తున్నాయి, ఆయాసాలు వచ్చేస్తున్నాయి, చిన్న వయసులోనే మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి అని అంటే మనం ఇలాంటి కల్తీ ఫుడ్ తింటే మరి హాస్పిటల్కి వెళ్ళకి ఏం చేస్తామండి? మనకు తెలియకుండానే మనం కల్తీ ఫుడ్ని తినేస్తున్నాం, మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకుంటున్నాం. ఫుడ్ గురించి ఎవరు ఇంట్రెస్ట్గా పట్టించుకుంటున్నారు అంటే ఎవరన్నా చూసి అక్కడ పలానా చోట ఇది జరుగుతోంది అని ఎవరన్నా కంప్లైంట్ ఇస్తేనే వెళ్ళి అధికారులు చెక్ చేస్తారా? మిగిలిన రోజుల్లో ఎవరు పట్టించుకోరా? అందరూ అడుగుతున్న ప్రశ్న ఇదే. అసలు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎక్కడున్నారు? ఏం చెకింగ్లు చేస్తున్నారు? ఎప్పుడో ఒక్కసారి ఏదైనా జరిగినప్పుడు వస్తారు, ఇదిగో పలానా చోట ఇది బయటపడిందని చూపెడతారు తప్ప మిగిలిన రోజుల్లో ఎవరూ కనబడరు అని అంటున్నారు. ఇప్పుడు గోదావరి జిల్లాలో యథేచ్ఛగా బెల్లం కల్తీ జరిగిపోతుంది. రోడ్డు పక్కనే అంత పబ్లిక్గా జనాలు తిరిగే రోడ్డులోనే అమ్ముతున్నారు అని అంటే ఎవరికి ఎందుకు కనిపించలేదు? పండగ వచ్చిందనంటే ప్రతి ఒక్కరు కూడా బెల్లం అవసరం కొనుక్కుంటాం. మనకు అందులో ఏం కలిపారనేది తెలీదు. ఈ రోజున చెరుకు పంట లేకపోయినా సరే స్వచ్ఛమైన చెరుకు రసంతో తయారు చేసామని చెప్పేసి బెల్లంలో కెమికల్స్ కలిపేసి బెల్లాన్ని తయారు చేసేస్తున్నారు. ఈ బెల్లానికి సంబంధించిన రసాయనాలు, రంగులు అన్నీ కలిపేసి ఇదే స్వచ్ఛమైన బెల్లం అని అమ్మేస్తున్నారు. తాటి బెల్లం అని అంటారు, ఆర్గానిక్ బెల్లం అంటారు, గాడిద గుడ్డు అంటారు, ఇదంటారు అదంటారు. దాని మీద స్టిక్కర్లు అంటించి పేర్లు వేసేస్తారు. మనమేమో ఇదేదో స్వచ్ఛమైన బెల్లం అనుకుని అది ఎంత రేట్ అయినా సరే పెట్టి కొనేస్తున్నాము. అసలు ఈ రోజున చెరుకు పంటే సరిగ్గా లేనప్పుడు ఈ బెల్లం ఎలా తయారు చేస్తున్నారు? ఎవరైనా గమనిస్తున్నారా? నిన్న మీడియా వాళ్ళు వెళ్తుంటే అక్కడ మీడియా వాళ్ళ మీదకి దాడులు చేయడానికి వచ్చారంట. మరి ఈ సంఘటన మీద కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఒక్కసారి వెళ్ళి అదేంటో కూడా తెలుసుకుంటే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. ఏదైనా సరే జరిగిపోయిన తర్వాత హడావిడి చేసి అయ్యో పలానా వాళ్ళ ప్రాణాలు పోయాయి, మేము ప్రతి చోట చెకింగ్లు చేస్తున్నాము, కల్తీ చేసిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని అని చెప్పడం కాదు. ముందుగానే ఎప్పటికప్పుడు ప్రతి దాని మీద చెకింగ్లు చేయాలి. ఎవరైనా ఇలాంటి తప్పులు చేశారని అంటే చర్యలు కఠినంగా ఉంటాయని ఎక్కడికక్కడ వార్నింగ్లు ఇస్తేనే ఏమైనా కంట్రోల్లో ఉంటారు. ఈ రోజున చూడండి, అసలు స్వచ్ఛమైన పాలు అని అంటే సైకిల్ వాళ్ళ దగ్గరే బాగుంటాయని తీసుకుంటాం. ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సైకిల్ వాళ్ళ దగ్గరే పాలు తీసుకుంటారు. ఎవరు కూడా ప్యాకెట్లు వాడరు. ఈ సిటీలో ఉన్న వాళ్ళే ఎక్కువ ప్యాకెట్లు వాడతారు. కానీ ఈ రోజున చూడండి, పల్లెటూళ్ళు గ్రామాల్లోనే ఇంత కల్తీ జరుగుతుందని అంటే ఇంకా ఎవరిని నమ్మాలి? గణేష్ దగ్గర పాలు పోయించుకున్న ఒక ఆవిడ ఫోన్ చేసి అడిగిందంట, ఏంటి ఈ రోజున పాలు చేదుగా ఉన్నాయి, పాలు తేడాగా ఉన్నాయి, రోజులాగా లేవని అడిగితే గేదె మారిందమ్మా, రేపటి నుంచి మంచి పాలు తీసుకొస్తానని చెప్పాడంట. అంటే ఏ రోజైనా పాలు బాగోపోయేసరికి గేదె నీళ్ళు ఎక్కువ తాగింది, గేదె కుడితే తాగలేదు, గేదె మారిపోయింది, గేదెకి అనారోగ్య సమస్యలు వచ్చాయి అని ఇలాంటి కారణాలు చెప్తారండి? అంటే వీళ్ళు చేసే పని వీళ్ళు చేసేసి ప్రజలు ఎవరన్నా ప్రశ్నిస్తే ఇలాంటి కారణాలన్నీ చెప్తున్నారు. ఈ రోజున చూడండి, 5 ప్రాణాలు కోల్పోయారనంటే అది ఎంత బాధాకరం. అంతా జరిగిపోయిన తర్వాత ఎంత బాధపడినా ప్రయోజనం ఉందా? కానీ ఇక్కడ సీనియర్ సిటిజన్స్, పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పాపం కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చాయి. మామూలుగానే ఈ రోజుల్లో పెద్దవాళ్ళందరికీ బీపీలు, షుగర్లు, మోకాళ్ళ నొప్పులు, ఏవో ఒకటి అనారోగ్య సమస్యలు ఉన్నాయి. దానికి తోడు ఈ పాల వల్ల ఇలా జరిగిందని అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళని నమ్ముకుని ఉన్న ఈ పిల్లల పరిస్థితి ఏంటి? ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే ముందు లక్షల్లో డబ్బులు కట్టాలి. ఇది సామాన్యులకి, మధ్యతరగతి కుటుంబాల వాళ్ళకి, తక్కువ జీతాలతో బతికే వాళ్ళు ఇన్ని డబ్బులు పెట్టి వైద్యం చేయించుకోగలరా? మరి ఇది కూడా గమనించాలి. ఏదైనా జరిగిపోయిన తర్వాత మనం కఠిన శిక్షలు వేస్తాం, అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని ఇలా చెప్పడం కాదు. ఇప్పుడు మన సొసైటీలో ప్రతిదీ కల్తీ జరుగుతుంది. ప్రతిదీ కూడా ఈ రోజున చెక్ చేసుకుని తినాల్సిన పరిస్థితి. ఇప్పుడు మనం తినే ఫుడ్లో అది కల్తీనో మంచిదో తెలియాలి అని అంటే అది సామాన్యులకి సాధ్యమయ్యే పని కాదు. కానీ ఎక్కడికక్కడ గవర్నమెంట్, ఫుడ్ అధికారులు ప్రతిదీ కూడా చెక్ చేసి ప్రజలకి ఏ హాని జరగకుండా ఫుడ్ అమ్మే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి చెకింగ్లు చేసి వాళ్ళకున్న రూల్స్ అన్నిటినీ కనుక చెప్పి రూల్స్ని పాటించకుండా ఇలాంటివి చేస్తే కనుక మీ మీద కఠిన చర్యలు తీసుకుంటామని ఇలా గట్టిగా వార్నింగ్లు ఇస్తే ఏమైనా కొంచెం కంట్రోల్లో ఉంటారు. లేదనంటే చూడండి, ప్రజల జీవితాలతోటి ఈ రకంగా ఆటలాడుకుంటే ప్రజల పరిస్థితి ఏంటి? ఈ రోజున గవర్నమెంట్ ముందుకు వచ్చి వైద్యానికి సరిపడనవన్నీ మేము చూసుకుంటామని చెప్పబట్టి ఆ తల్లిదండ్రులు కొంచెం ధైర్యంగా ఉన్నారు. లేకపోతే సామాన్యులు, మిడిల్ క్లాస్ వాళ్ళ పరిస్థితి ఏంటండి? పేదవాళ్ళు అంతంత పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకునే పరిస్థితి ఉంటుందా? కానీ వీటిని అన్నిటినీ దృష్టిలో పెట్టుకోవాలి. గవర్నమెంట్ ఎక్కడికక్కడ చెకింగ్లు చేయాలి. ప్రజలు ప్రతిరోజు వాడుకునే నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో ప్రతి చోట కూడా ఎప్పటికప్పుడు ఫుడ్ అధికారులు చెక్ చేస్తే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడని వాళ్ళు అవుతారు. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.